దేశంలో నిత్యం ఎక్కడో ఒక చోట మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. చిన్న వయసు నుంచి వృద్ధ మహిళల వరకు కామాంధులు ఎవ్వరిని వదలట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే మహిళలు ఒంటరిగా బయట నడవలేని పరిస్థితి. నిర్భయ, దిశ లాంటి కఠిన చట్టాలు ఎన్ని వచ్చినా ఆడవారికి వేధింపులు మాత్రం తప్పట్లేదు. కామాంధులు ఎక్కడో ఒక చోట ఏదో ఒక సమయంలో రెచ్చిపోతూనే ఉన్నారు. టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇలాంటి నేరాల సంఖ్య మరింత పెరిగిపోయింది అంటున్నారు. చదువుకున్న వారు కూడా ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ వైద్య విద్యార్థి మనిషినన్న సంగతి మర్చిపోయాడు. అసలు ఏం జరిగిందంటే, మీరు అద్దె ఇంట్లో ఉంటున్నారా? జాగ్రత్త, ఆ ఇంట్లో మిమ్మల్ని ప్రతి క్షణం గమనించే మూడో మనిషి ఉంటాడు. అనుక్షణం మీ కదలికలను గమనిస్తూనే ఉంటాడు. మీకు తెలియకుండానే మీ ఇంట్లో ఒక రహస్య కెమెరా ఉంటుంది. ఆ రహస్య కెమెరాలో రోజువారీ పనులను బంధించి ఆనందం పొందుతుంటాడు. గతంలో ఇలాంటి ఘటనలు చాలానే చూసాం. ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన మాత్రం కాస్త డిఫరెంట్. మంచివాడిగా పరిచయం అయి ఇంటికి వస్తూ పోతూ ఉంటారు. ఎవరో గమనించిన టైం చూసి కంటికి కనిపించకుండా రహస్య కెమెరా అమర్చి వెళ్ళిపోతారు. తమకు కావాల్సిన వీడియో క్లిప్లు రికార్డ్ అయ్యాక మళ్ళీ ఎవరికీ తెలియకుండా ఆ రహస్య కెమెరాను తీసుకెళ్ళిపోతారు. ఇది నేటి సాంకేతిక యుగంలో జరుగుతున్న దారుణం. దొరికితే దొంగ, దొరకకపోతే ఇక అంతే. తాజాగా ఓ మెడికల్ స్టూడెంట్ కూడా సరిగ్గా ఇలాగే చేశారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఓ వైద్య విద్యార్థి ఇంట్లో ఓ మహిళ భర్తతో కలిసి అద్దెకుంటోంది. గత నెల 30న ఆ మహిళ ఇంటిని శుభ్రం చేస్తుండగా ఓ పెన్ను కంటపడింది. ఆ పెన్నులో రెడ్ లైట్ బ్లింక్ అవుతూ కనిపించడంతో అనుమానం వచ్చింది. వెంటనే ఆమె భర్తకు ఫోన్ చేసి చెప్పింది. భర్త ఇంటికి వచ్చి గమనించగా అందులో రహస్య కెమెరా ఉన్నట్లు గుర్తించాడు. అందులో రికార్డైన క్లిప్పింగ్లను చూసి భార్యాభర్తలు ఇద్దరూ షాక్ అయ్యారు. గత కొన్ని రోజుల నుంచి ఆ మహిళ బట్టలు మార్చుకోవడం సీక్రెట్ కెమెరా రికార్డ్ చేస్తున్నట్లు గమనించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆ ఇంటి యజమాని కుమారుడు ఇబ్రహీం ఈ పాడు పనికి పాల్పడినట్లు పోలీసులు దర్యాప్తులు తేలింది. ఇబ్రహీం తరచూ సదరు దంపతుల ఇంటికి వెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే రహస్య కెమెరా అమర్చినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. ఇంటికి వచ్చి ఇలా ప్రవర్తిస్తాడని ఊహించలేదంటూ దంపతులు తెలిపారు. ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. అద్దె ఇంట్లో దిగే ముందు ఒకసారి మొత్తం చెక్ చేసుకోవాలి. అలాగే ఎవరు వస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు అనేది కూడా గమనించుకోవాలి.